వార్ ఆన్ టెర్రర్ పేరు మీద 563 దాడులు మీకు బారక్ ఒబామా టైంలో పాకిస్తాన్లో ఉన్న తాలిబాన్, ఆఫ్ఘనిస్తాన్, సోమాలియా, యెమెన్ లాంటి దేశాల మీద చేసిన అమెరికా దాడులు 563 స్ట్రైక్స్, డ్రోన్లు అనండి మీకు, అలాగే యుద్ధ విమానాలను పెట్టుకొని అడిగితే తీవ్రవాదులను మేము నిర్మూలిస్తున్నాము అని చెప్పి వీళ్ళు చెప్పుకున్నారు. కానీ చనిపోయిన వాళ్ళలో సకానికి సగం మంది ఎవరు అంటే మహిళలు, పిల్లలు. సో దీని గురించి ఎవరు మాట్లాడరు. వెంటనే ఈ నోబెల్ బహుమతి ఇచ్చే కమిటీ ఉంటుంది చూసారా, అద్భుతము, ఈయన శాంతి దూత, ఈయనకి ఒక నోబెల్ పీస్ ప్రైజ్ ఇద్దాము అని బారక్ ఒబామాకు ఆ టైంలో ఇచ్చారు. కానీ వాస్తవం చూసారు అంటే జార్జ్ బుష్ టైంలో 57 సార్లు మాత్రమే మీకు ఎయిర్ స్ట్రైక్స్ అనేవి జరిగాయి. ఎక్కడ? తాలిబాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో. సో జార్జ్ బుష్కి వీళ్ళు నోబెల్ బహుమతి ఇవ్వలేదు. ఇప్పుడు మహమ్మద్ యూనస్ అనబడే ఒక నియంత, ఈయనకు కూడా నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ఇచ్చారు. అంటే మీరు రష్యాకు వ్యతిరేకంగా, చైనాకు వ్యతిరేకంగా మాట్లాడాలి, ప్రజాస్వామ్య వ్యవస్థను నమ్మకూడదు, కానీ ప్రపంచానికి మాత్రము మీరు ఒక శాంతి దూతలాగా, డెమోక్రటిక్ ప్రాసెస్ను నిలబెట్టే వ్యక్తిలాగా మాట్లాడాలి, ప్రతి వాళ్ళతో నాటకం ఆడాలి, డ్రామా చెయ్యాలి, అలాంటి వాళ్లకు మాత్రమే నోబెల్ పీస్ బహుమతి అనేది మేము ఇస్తాము అని చెప్పి ఆ కమిటీ వాళ్ళు భావిస్తున్నారు. ఇప్పుడు మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్లో ఏం చేస్తున్నాడు ఒక్కసారి మీరు వార్తలు చూశారు అనుకోండి. మన పొరుగు దేశం, ప్రశాంతంగా ఉండిన దేశము, షేక్ హసీనా పరిపాలన బాగుంది, భారత్కు సమానమైన జీడిపిని వీళ్ళు సాధిస్తారు, పాకిస్తాన్ని ఎప్పుడో వీళ్ళు దాటేశారు, మంచి ప్రగతి, మంచి అభివృద్ధి అనుకున్నారు. ఒక్కసారిగా అమెరికా వాడు ఒక పెద్ద అణుబాంబుని తీసుకొచ్చి బంగ్లాదేశ్ మీద వేశాడు. ఆ అణుబాంబు ఏమిటి అంటే మహమ్మద్ యూనస్. మనము ఎదగడం ఏంటి, మనకు ఈ అభివృద్ధి ఏంటి, ఈ ఎక్స్పోర్ట్స్ ఏంటి, జీడిపి ఏంటి, మనము తీవ్రవాదులము కదా, పాకిస్తాన్లా కదా ఆలోచించాలి, ఇది ఏమిటి అని చెప్పి మహమ్మద్ యూనస్ భావించడము. అమెరికా వాడు కూడా నీకు ఏం కావాలో చెప్పు, బంగ్లాదేశ్లో డెవలప్మెంట్, ఎకనామికల్ డెవలప్మెంట్ అనేది ఉండకూడదు, పాకిస్తాన్ ఎలాగైతే పాతాళానికి తొక్కబడిందో బంగ్లాదేశ్ కూడా అలాగే అవ్వాలి, నువ్వు ఏం చేస్తావో చెయ్యని చెప్పి ఇతన్ని వాళ్ళు బంగ్లాదేశ్ పంపించారు. ఇవాళ అక్కడ ఏం జరుగుతుంది అంటే 1308 మందిని మీకు అరెస్టులు చేయడము, కొట్టడాలు, చిత్రహింసలకు గురి చేయడాలు, కొంతమంది మరణించడము. ఎవరు వీళ్ళందరూ అంటే ఆవామీ లీగ్కి సంబంధించిన మీకు షేక్ హసీనా ఫాలోయర్స్. సో వీళ్ళు బంగ్లాదేశ్లో ఎక్కడెక్కడ ఉన్నారో వెతికి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళను లాక్కు వచ్చి వ్యాన్లలో ఎక్కించి చితక బాది జైళ్లలో పెడుతున్నారు. ఒక నియంత, ఇతనికి నోబెల్ పీస్ బహుమతి ఇవ్వబడింది. సో ఇప్పుడు మనం అందరం హిల్లరీ క్లింటన్ని అడగాలి, అమ్మా మీ వాడేంటి ఇలా చేస్తున్నాడు అంటే, మరి ఇదే కదండి, ఇలా చేసే వాళ్ళకే మేము పీస్ బహుమతి ఇస్తాము కదా అని ఆవిడ కూడా చెప్తారు. సో ఇప్పుడు సడన్గా ఏమైంది, ఈ మహమ్మద్ యూనస్ ఎందుకు ఇలా డిక్టేటర్లా వ్యవహరిస్తున్నాడు, ఇంతంత మందిని అరెస్టు చేసి, ఏంటి బంగ్లాదేశ్లో ఉండే పోలీస్ విభాగము, మిలిటరీ, అలాగే ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ అంటారండి, వీళ్ళు హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ చేస్తారు, చాలా దారుణమైన హింసకు పాల్పడతారు, వీళ్ళకి దయాదాక్షిణ్యాలు ఉండవు అని చెప్పి అమెరికా వాడు వీళ్ళ మీద, అంటే ఈ పర్టికులర్ ఫోర్స్ మీద వాడు ఏం చేశాడు, శాంక్షన్స్ విధించాడు. అప్పట్లో షేక్ హసీనా కూడా పెద్ద లెవెల్లో ఆవిడ ప్రశ్నించారు, అలా ఎలా చేస్తారు, మా దేశానికి సంబంధించిన వీళ్ళు భద్రతా దళాలు కదా అంటే, కుదరదు, వీళ్ళు మానవ హక్కు ఉల్లంఘన చేస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద మేము శాంక్షన్స్ విధిస్తున్నామని చెప్పారు. ఇవాళ అదే ఫోర్సుని వీధుల మీదకి తీసుకువచ్చి కనిపించిన వాళ్ళని చితక బాదడం. అక్కడ హిందూ మైనారిటీలు ఉంటారు, ఈ ఆవామీ లీగ్ పార్టీ వాళ్ళు ఉంటారు, అలాగే మీకు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, వీళ్ళందరూ, వీళ్ళ కార్యకర్తలు, ఫాలోయర్స్, నాయకులు ఎవరు కనిపించినా కూడా కొట్టడమే, ఇంకా ఎక్కువ అంటే తీసుకువెళ్ళి జైళ్లలో పెట్టడమే. ఎందుకండి ఇలా చేస్తున్నాడు అంటే ఒక వీడియోలో మాట్లాడాము కదా, ఫిబ్రవరి 10వ తారీఖు మీకు ప్రొసెషన్లు, డెమాన్స్ట్రేషన్లు, ఫిబ్రవరి 16 అన్నప్పుడు మీకు రోడ్ బ్లాకేడ్స్, ఎక్కడికక్కడ రోడ్స్ను వీళ్ళు బ్లాక్ చేస్తారు, ఎవరు, షేక్ హసీనా ఫాలోయర్స్. ఇక ఫిబ్రవరి 18 వచ్చేటప్పటికి నేషనల్ వైడ్ బంద్, హర్తాల్, ఇది వీళ్ళ షెడ్యూల్. ఇప్పుడు ఫిబ్రవరి మొదటి వారంలో వీళ్ళు ప్యాంప్లెట్స్ పంచారు,
ఎక్కడా ఏ ప్రాబ్లము రాలేదు. ఎప్పుడైతే వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి మహమ్మద్ యూనస్కి వ్యతిరేకంగా నినాదాలు, నిరసనలు, ప్రొటెస్టులు తెలుపుతారో వీళ్ళను కట్టడి చెయ్యాలి. ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు నేను ఆవామీ పార్టీలో ఒక కార్యకర్తను. ఫిబ్రవరి 8వ తారీఖు నేను ఎక్కడ ఎలా తిరుగుతున్నాను, నా కుటుంబంతో ఒక సినిమాకు వెళ్ళొచ్చు, ఒక పార్కుకు వెళ్ళొచ్చు, లేదా నేను సరదాగా ఒక డిన్నర్ కార్యక్రమం పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ హర్తాల్లో పాలు పంచుకోబోతున్నాను, ప్రొసెషన్కి వెళతాను, డెమాన్స్ట్రేషన్ తెలుపుతాను, వీళ్ళకి ఎలా తెలుసు? సో మీకు ప్రజాస్వామ్య వ్యవస్థలో నాకు ఇవ్వబడే స్వతంత్రం ఇవ్వాలి కదా, నాకు ఇవ్వబడే ఫ్రీడమ్ ఉండాలి కదా. అలా కాదు. నేను షేక్ హసీనా పార్టీలో ఉన్నాను కాబట్టి నన్ను వీళ్ళు నా ఇంటిలోకి వచ్చి తీసుకువెళ్ళి కొట్టవచ్చు, జైళ్ళలో పెట్టవచ్చు, అవసరమైతే హత్యలు కూడా చెయ్యవచ్చు. సో దీనిని వీళ్ళు ప్రజాస్వామ్య వ్యవస్థ అని మాట్లాడుతున్నారు. వీళ్ళకి అమెరికా టోటల్ సపోర్ట్ ఉంది. ఇది మీరు ఎలా చూడాలి అంటే, ముజిబుర్ రెహమాన్ అని ఉన్నారు చూసారా, షేక్ హసీనా వాళ్ళ తండ్రి గారు. ఈయనే బంగ్లాదేశ్ యొక్క ఫస్ట్ ప్రెసిడెంట్. ఈయన ఇల్లు ఉంది. ఈ ఇంటిని తగలబెట్టండి అని చెప్పి మహమ్మద్ యూనస్ గారు ఆజ్ఞాపిస్తున్నారు. సో వీళ్ళ కార్యకర్తలు చూడండి, ఇతనికి ఒక పొలిటికల్ పార్టీ లేదు, ఇతన్ని బంగ్లాదేశ్ ప్రజలు ఎంచుకోలేదు, అమెరికా వాళ్ళు సెలెక్ట్ చేసి పంపించారు. అలాంటప్పుడు ఇతనికి కార్యకర్తలు ఎక్కడి నుంచి వస్తారు, ఫాలోయర్స్ ఎక్కడి నుంచి వస్తారు? మీకు పార్టీ ఉంటే కదా మీ పార్టీకి పనిచేసే వాళ్ళు ఉంటారు. అలాంటిది ఈ వ్యక్తికి ఇంతంత మంది స్టూడెంట్స్ సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, వీళ్ళందరికీ కూడా డబ్బు ఇచ్చి, స్టూడెంట్స్ కాదండి వీళ్ళు, నేరగాళ్ళు, తీవ్రవాదులు. సో వీళ్ళందరినీ జైళ్ళలో నుంచి విడిపించి వీళ్ళకు జెండాలు ఇచ్చి, పదండి నేరుగా ముజిబుర్ రెహమాన్ ఇంటికి వెళదాము, ఆయన ఇంటిని తగలబెట్టేద్దాము. స్టూడెంట్స్ ఇలా చేస్తారా? ఇంత వైలెంట్గా బిహేవ్ చేస్తారా? చదువుకునే వాళ్ళు కదా అంటే, చేసే వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ ముసుగులో ఇలా చేస్తున్నారు. హిందూ మైనారిటీల పైన దాడులు చేస్తున్నారు అంటే చదువుకునే వాళ్ళు చెయ్యరండి. ఇలాంటి అల్లరి మూకలు, రౌడీలు వీళ్ళు ఇలాంటివి చేస్తారు. ఎందుకు? కిరాయి గుండాలు కదా, వీళ్ళకి డబ్బు ఇవ్వబడుతుంది. ఆ డబ్బు తీసుకొని వాళ్ళని కొట్టండి, వాళ్ళ ఇంటిని తగలబెట్టండి అంటే వీళ్ళు చేస్తారు. సో ఇప్పుడు ఎలా ఉంది? ఒకవైపేమో మీకు షేక్ హసీనాకు సంబంధించిన నాయకులు వాళ్ళ ఇళ్లను తగలబెడుతున్నారు, పోలీసులు, ఆర్మీ వాళ్ళు అలా చూస్తూ ఉంటారు. ఇంకొక వైపు అదే వీళ్ళు ఎక్కడైనా పోరాటాలు, గొడవలకు దిగుతారు కదండి, మీ ఇళ్లను తగలబెడితే మీరు చూస్తూ ఊరుకుంటారా? అందులో విద్యార్థులు ఉంటారు, వాళ్ళ సంఘాలు ఉంటాయి, వాళ్ళందరూ రోడ్ల మీదకి వస్తే వాళ్ళని కొట్టడం అంటే మీరు తగలబెడితే ఓకే, అదే వాళ్ళు పోరాటాలు చేస్తే నాట్ ఓకే. వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకుంటారు, జైళ్ళలో పెడతారు, వాళ్ళని కొడతారు, చిత్రహింసలకు గురి చేస్తారు. దీనిని లా అండ్ ఆర్డర్ అని చెప్పి ప్రపంచం యొక్క పోలీసు అమెరికా వాడు చెప్తున్నాడు. జార్జ్ సోరోస్ చెప్తున్నాడు, డబ్బు ఇచ్చారు కదా వాళ్ళని కొట్టండి, చంపండి, మీ ఇష్టానుసారం చెయ్యండి, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, మీకు నోబెల్ బహుమతి కూడా ఇస్తున్నాము కదా అని చెప్పి వీళ్ళు మాట్లాడితే ఎంత ఒక దారుణమైన సిచ్యువేషన్ చూడండి. కాబట్టి ఇప్పుడు షేక్ హసీనా ఏం చేస్తున్నారు? ఏం జరిగినా ఆపకండి అంటే ఈవిడ ముందుండి నడిపించాలి, కానీ ఈవిడ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. మరి ఈవిడ తరువాత ఉన్న నాయకులంతా కూడా మీరు డెమాన్స్ట్రేషన్స్ చేయకూడదు, ప్రొసెషన్లు చేయకూడదు, ఇలాగ హర్తాలని చెప్పి మీరు ఇలాగ నేషనల్ బంద్ అని చెప్పి చెప్తే మేము ఒప్పుకోము, ముందే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మిమ్మల్ని కొట్టి జైళ్ళలో పెడతామని చెప్పి వీళ్ళు చెప్తున్నారంటే, అంటే తప్పు చెయ్యక ముందే తప్పు చెయ్యబోతున్నారు అని చెప్పి మీరు అరెస్ట్ చేస్తే ఇది ఏ ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో చెల్లదండి. అలాంటి ఒక వ్యవహారం ప్రపంచంలో ఎక్కడా ఉండదు. మరి మహమ్మద్ యూనస్కి ఇంత అధికారము ఎవరు ఇచ్చారు? ఇవాళ ప్రజలు అడుగుతున్నారు. చూడండి బంగ్లాదేశ్లో ఎంత ఒక దారుణమైన పాలన ఇవాళ ఉంది అనేది చాలా చాలా దారుణమైన ఒక విషయము. మరి దీని మీద అసలు మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.